తండ్రి సమయం బట్టి ఎంతో ముందుగా తండ్రి ఎంతో కృషితో సహోదరు సంపూర్ణ కుమార్ గారు, సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సహోదరు సంపూర్ణ కుమార్ గారిని, అలాగే సహోదరి దెబోరా గారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతులు అప్పచెప్తున్నాం. వాళ్ళ ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండుండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో, ఎంతో మంచి ఉద్దేశంలతో మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి, ప్రకటన గ్రంథంతో కూడిన అనేక మర్మాలు మేము నేర్చుకోవాలి అని తండ్రి ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు నా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఈ రెండు వాక్య భాగంలో మనం ఆధారం చేసుకొని మన బైబిల్ స్టడీని ముందుకు తీసుకొని వెళ్దాం. దేవుడుకు మనకిచ్చిన అన్నిటికంట ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. నేను ఎప్పుడు ఈ మాటలతోనే మా బైబిల్ స్టడీ స్టార్ట్ చేస్తాను. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయిన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అన్ని సందర్భాల్లో దేవుడు మంచివాడు, మన దేవుడు మంచివాడు అన్ని సందర్భాల్లో. సో ఎవరు వాళ్ళ క్రైస్తవ జీవితంని సత్యం మీద కట్టుకుంటారో, నా దేవుడు మంచివాడు అనే సత్యం మీద కట్టుకుంటారో, వాళ్ళ జీవితంలో ఏ గాలి తుఫానున్నా, ఏ కష్టం నష్టం అన్నా రానియండి, వాళ్ళు నిలకడగా ఉంటారు. చూచుటకు ప్రతి కట్టడ, ప్రతి బిల్డింగ్, ప్రతి ఇల్లు చూచుటకు ఒకే రకంగా ఉండొచ్చు, కానీ ఏ ఇల్లు, ఏ కట్టడ దేని మీద కట్టబడింది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే గాలి తుఫాను వచ్చినప్పుడు. ఏ ఇల్లు ఇసుక మీద కట్టబడి ఉన్నదో అది కూలిపోతుంది, కానీ ఏ ఇల్లు బండ మీద కట్టబడి ఉన్నదో, నా దేవుడు మంచివాడనే సత్యం మీద ఎవరు క్రైస్తవులు వాళ్ళ విశ్వాసాన్ని కట్టుకుంటారో వాళ్ళు నిలకడగా ఉంటారు. ప్రకటన గ్రంథం నేను వస్తున్నాను, కానీ అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు నేను వస్తున్నాను. ఒక నీతిమంతుడు, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వచ్చు నేను అడిగే ప్రశ్నకి. ఒక నీతిమంతుడు నానా శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్ళే సమయంలో ఆయన భార్య కూడా వచ్చి ఏమని అంటుందంటే, దేవుణ్ణి శపించి చనిపో అని అంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా నేను? యోబు భార్య గురించి. యోబ్, రైట్ ఆన్సర్. సో యోబు అటువంటి భయంకరమైన పరిస్థితిలో పలికిన సాక్ష్యం ఏంటి? ఒకసారి తీయండి అమ్మా. 23వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం. జయంతి గారు అన్మ్యూట్ చేసుకుని చదవండి అమ్మా. 23వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచుచున్న మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మంచివాడు, చూచుచున్న దేవుడు, ఎల్రోయి దేవుడు. ఏ కష్టాల ద్వారా నేను ప్రయాణమై వెళ్తున్నానో అది ఆయనకు తెలుసు. అది నా మంచి కొరకే, నా మేలు కొరకే దేవుడు అనుమతించాడు. ఎందుకంటే ఈ కష్టాల ద్వారా నేను ప్రయాణమై వెళ్ళిన తర్వాత నేను బెల్చే బంగారం వలె ఉంటాను అని అంటున్నాడు. సో దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి మనం ఆయనను ఆరాధించడము నేర్చుకోవాలి. ఆయన అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక మంచి గుణం ఏంటంటే ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడు. సో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకున్నాం, గూఢమైనది, ఎవరికి అర్థం అవ్వనిది మనకు అర్థం అయ్యేటట్లు ఆయన కృప చూయించే దేవుడు. సో దీన్ని ఆధారం చేసుకొని మనం ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ స్టార్ట్ చేశామండి. ఇప్పటి వరకు మనం 6 అధ్యాయాలు కవర్ చేశాము. ఈ దినం 7వ అధ్యాయంకి మనం వస్తాము. ఆ 7వ అధ్యాయానికి వచ్చే ముందు మరి మీకు ఆ పునాది వచనం ఏంటో ప్రకటన గ్రంథంది అది నేను చూపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా న్యూ కమర్స్ ఉండొచ్చు. ప్రకటన గ్రంథంని మనము సులభంగా అర్థం చేసుకోవాలంటే దాని పునాది వచనం ఏంటో మనకి తెలిసి ఉండాలి. మొదటి అధ్యాయం 19వ వచనం. యోహాను, నువ్వు ఏమి చూసావో అది నువ్వు రాయి,
ఏమి చూస్తున్నావు అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావు అది నువ్వు రాయి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దాన్ని బట్టి మనము ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించవచ్చు అని నేను కొన్ని వారాలుగా నేను మీతో పంచుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు ఏమి చూసి ఉన్నాడో అంత కూడా మొదటి అధ్యాయంలో మనము కవర్ చేశాం. యోహాను యేసుక్రీస్తు ప్రభువు రక్షణ ప్రణాళికని పూర్తి చేయుట, సిల్వ పక్క నుండి చూశాడు, విన్నాడు. వేరే సువార్తలో కూడా కొన్ని విషయాలు లేవు, కానీ యోహాను సువార్తలో మనకేం కనిపిస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువు పలికిన 6వ మాట సిలువ మీద సమాప్తమయ్యను. అది యోహాను పక్కనే ఉన్నాడు, విన్నాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువు తల్లి పట్ల బాధ్యతలు కూడా యేసుక్రీస్తు ప్రభువు దగ్గర పొంది తల్లిని ఆయన గృహంకి తీసుకొని వెళ్ళాడు. మరియమ్మ ఉద్యాపం వరకు యోహాన్ దగ్గరే ఉంది అని బైబిల్ పండితులు చెప్తారు. అయితే జాగ్రత్తగా వినండి, మొదటి అధ్యాయంలో ఇప్పటి వరకు ఏమి జరిగి ఉన్నదో అదంతా కూడా మనము చూసాం. సువార్త పెంతెకోస్తు దినం నుంచి బోధింపబడింది. ఇంకా నానా శ్రమలకి అపోస్తులు గురి అయ్యారు, యోహాన్ కూడా శ్రమలకి గురి అయ్యాడు. ఇప్పటికే మరియమ్మ అయితే చనిపోయింది 95 ADకి. ఆ టైంలో యోహాన్ని డొమిషియన్ అనే రోమా చక్రవర్తి పాత్మోస్ ద్వీపంలో చెరకి పంపించున్నాడు. అయితే ఒక ఆదివారంన ప్రభుని ఆరాధించే సమయంలో దేవుడు ఆయనకు కనిపించి, యేసుక్రీస్తు ప్రభు ఆయనకు కనిపించి దర్శనములు ఒకటి తర్వాత ఒకటి చూపిస్తున్నారు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి అమ్మా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం అందరికి కూడా పరిచితమైన వాక్య భాగమే. అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును. ఇప్పుడు యోహాను బిజీగా ఉండుంటే ఒకసారి ఆలోచించండి, ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తుతూ సువార్త బోధిస్తూ సంఘ సభ్యులని బలపరుస్తూ బిజీగా ఉండుంటే ఈ దర్శనములన్నీ కూడా ఆయన పొందుటకు వీలయ్యేదా? గివ్ మీ ఎస్ ఆర్ నో? నో. సో అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగుతున్నది. ఇంకా చెప్పాలి అని అంటే పత్రికల భాగంకి మనం వస్తే, నేను ప్రకటన గ్రంథం గురించే చెప్తున్నానండి, కానీ నా బైబిల్ స్టడీలో మీరు గమనించవచ్చు, ఫుల్ బైబిల్ని కూడా నేను కవర్ చేస్తూనే వస్తాను. అయితే ఎస్పెషలీ మనము ఈ పత్రిక భాగంలోకి మనం వస్తే, రోమిలికి రాసిన పత్రిక, యూదా పత్రిక వరకు మనం చూస్తే, ఆ సమయంలో ఆది సంఘంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి పరిష్కారం ఏంటో అపోస్తులు అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేరు కాబట్టి పత్రికలు పంపించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రోమా సంఘంలో సమస్య ఉండింది, కొరింథీ సంఘంలో సమస్య ఉండింది, గలితియా సంఘముల్లో సమస్య ఉండింది. గలితియా సంఘములు అని అంటున్నా ప్లూరల్, ఎందుకంటే అక్కడ 4 సంఘాలు ఉన్నాయి. కొలసీ సంఘంలో సమస్య ఉండింది, తెసలోనిక సంఘంలో సమస్య ఉండింది. సో ఆ సమస్యలకి పరిష్కారం ఏంటో అపోస్తులు పంపించారు. సో అది ఇప్పుడు మనకి ధననిధిగా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పత్రికల భాగము బైబిల్లో ఒక ధననిధి, చాలా విలువైన ధననిధి. అయితే ఆ సమస్యలు కూడా మనకి మేలుకరంగానే ఉన్నాయి అనేది మనము అర్థం చేసుకోవాలి. అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగుతుంది అని అంటే, ఆ ఆది సంఘంలో ఉన్న కొరింథీ సంఘం అన్న, రోమా సంఘం అన్న, గలితీయ సంఘంలో ఉన్న, కొలోసి సంఘం అన్న, తెసలోనిక సంఘం అన్న, ఆ సమస్యలు లేకుండా ఉంటే ఈ దినం ఈ ధననిధులు మనకు దొరికేవి కావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును. యోహాను పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు, ఆయన దర్శనములు పొందటం స్టార్ట్ చేశాడు. 2-3 అధ్యాయాలని మనము ప్రెసెంట్ అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడిన మాటలు, దాన్ని మనం ప్రెసెంట్ అని అంటాం. ఎందుకు ప్రెసెంట్ అని అంటాము? 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు ఆ మాటలు పలికారు కదా అని ఒక ప్రశ్న ఏర్పడుతుంది. దానికి జవాబు ఏంటంటే, ఆ సంఘంలో ఉన్న విషయాలే, ఆ సంఘంలో ఉన్న సమస్యలే, ఏ సంఘం అన్నా మీరు తీసుకోండి, లాస్ట్ 2000 yearsలో ఆ విషయాలు, ఆ సమస్యలు ఆ సంఘాల్లో కనిపిస్తూనే వచ్చినాయి. ఇంకా 2024లో కూడా ఏ సంఘం అన్నా తీసుకోండి, ఆ సంఘము 7 సంఘాలు ఉన్న ఒక సంఘంతో మ్యాచ్ అవుతుంది. సో 2000 సంవత్సరాల క్రితం పలికిన మాటలు ఇప్పుడు కూడా వర్తిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ సమస్యలకి పరిష్కారం చూపించారో ఆ పరిష్కారం ఈ రోజు కూడా వర్తిస్తుంది. అందుకే 2-3 అధ్యాయాలని మనం ప్రెసెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్ అని అంటాం. అంటే యోహాన్ భయంకరమైన దర్శనములు చూడబోతున్నాడు. దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టుట, వాళ్ళని చంపివేయుట. ఇంకా మనం 11వ అధ్యాయంకి రాలేదు. 11వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు మోషే లాంటి ప్రవక్త, ఎలియా లాంటి ప్రవక్తతో క్రీస్తు విరోధి యుద్ధం చేసి వాళ్ళని చంపివేసేస్తున్నాడు. సో ఇటువంటి దర్శనంలో యోహాను జీర్ణం చేసుకోవాలంటే మొదట్లో యోహాను మానసికంగా, ఆత్మికంగా బలపరచబడాలి. సో ఆయనను బలపరచుటకి దేవుడు 4-5 అధ్యాయాల్లో ఆయన సింహాసనంతో కూడిన దర్శనము చూపిస్తున్నాడు.
సింహాసనం దేనికి గుర్తు అంటే అన్ని దేవుని స్వాధీనంలో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోహాను, నువ్వు దిగులు పడకు. తాత్కాలికంగా దుష్టులు పరిశుద్ధులను ఓడగొడుతూ ఉండొచ్చు, కానీ శాశ్వతమైన రాజ్యము పరిశుద్ధులదే అనే సత్యం నాటుటకే ఆ 4-5 అధ్యాయాల్లో దేవుడు ఆయనకి సింహాసనంతో కూడిన దర్శనము చూయిస్తున్నారు. అలాగే మనం 6వ అధ్యాయం నుంచి ధ్యానించడం స్టార్ట్ చేశామండి. 6వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు 21 తీర్పుల గురించి మనము ధ్యానించబోతున్నాం. ఆల్రెడీ దాంట్లో ముద్రల తీర్పులో 6 తీర్పుల గురించి మనం ధ్యానించాం. 7 ముద్రల తీర్పు, 7 బూరల తీర్పు, 7 పాతుల తీర్పు, 6వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు. దాని తర్వాత 17వ అధ్యాయంలో మనం చూస్తే బాబిలోన్ అనే వేశ్య ఆమె ఎలాగా చివరిలో నశించిపోతుందో అదంతా కూడా 17వ అధ్యాయంలో చూస్తాం. 18వ అధ్యాయంలో ఒక కమర్షియల్ ఎంపైర్, క్రీస్తు విరోధిది ఒక కమర్షియల్ ఎంపైర్ ఉంటుంది, కమర్షియల్ క్యాపిటల్ ఉంటుంది. ఇప్పుడు నేను సింపుల్ ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తానండి. భారతదేశంలో పొలిటికల్ క్యాపిటల్ని ఢిల్లీ అంటాం, కానీ కమర్షియల్ క్యాపిటల్ అనగానే ఏ పట్టణం మనకు గుర్తొస్తుంది? అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది, చెప్పాలి మీరు. ముంబై, రైట్ ఆన్సర్. అలాగే అమెరికాలో పొలిటికల్ క్యాపిటల్ ప్రెసిడెంట్ గారు ఉండే చోట ఏంటంటే వాషింగ్టన్ అని అంటాం, కానీ కమర్షియల్ క్యాపిటల్ ఏంటి అమెరికాకి? ఎక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో, ఎక్కడ ఎక్కువ వ్యాపారం జరుగుతుందో, ఏది వ్యాపారం కేంద్రంగా ఉందో అని న్యూయార్క్, న్యూయార్క్, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. సో అలాగే మరి మనము చైనాకు వస్తే, చైనా బీజింగ్ వచ్చి పొలిటికల్ క్యాపిటల్, కానీ ఎక్కువ వరకు వ్యాపారం ఎక్కడ జరుగుతుంది, ఏ పట్టణంలో జరుగుతుంది, ఏది కమర్షియల్ క్యాపిటల్ అయి ఉంది చైనాకి అనగానే ఏం? హాంకాంగ్ అంటే ఇంకా జియోగ్రఫికల్ గా ఇది కాలేదు, మెయిన్ చైనా ల్యాండ్ లో షాంఘై. సో దలాల్ స్ట్రీట్ అనే ఒక మ్యాగజైన్ ఉంటుంది, అన్ని బిజినెస్ తో కూడిన మ్యాగజైన్ అన్నమాట. దాంట్లో ఒక చాలా బిజినెస్ అనలిస్ట్ రాసిన మాట ఏంటంటే, ఇఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్ కొలాప్స్ ఇన్ షాంఘై, దుబాయ్ అండ్ ముంబై, దెన్ ఇట్ ఈస్ బాయ్ బాయ్ అని అన్నాడు. అంటే ఆర్థికంగా ప్రపంచం కూలిపోతుందంట. ఈ 3 పట్టణాల్లో ఉన్న స్టాక్ ఎక్స్చేంజెస్ కూలిపోతాయి. ఎందుకంటే ఆర్థిక విషయాలన్నీ కూడా ఈ 3 పట్టణాల్లో జరిగే వ్యాపారం మీద ఎక్కువ వరకు ఆధారపడి ఉంది కాబట్టి. సో క్రీస్తు విరోధికి కూడా ఒక కమర్షియల్ క్యాపిటల్ అనేది ఉంటుంది. పొలిటికల్ క్యాపిటల్ ఎక్కడ ఉంటుందో, కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడ ఉంటుందో నేను అంతా కూడా మీ ముందు తీసుకొని రాబోతున్నాను. మనము 13వ అధ్యాయానికి వస్తే ఎక్కడ పొలిటికల్ క్యాపిటల్ ఉంటుంది అనేది నేను మీకు బయలుపరుస్తాను. అలాగే మనము 18వ అధ్యాయానికి వస్తే ఆయన కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడ ఉంటుందో అదంతా కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే 19వ అధ్యాయానికి వస్తే రెండో రాకడ, అర్మగదోన్ యుద్ధం, అవన్నీ కూడా మనము ధ్యానించబోతున్నాం. 20వ అధ్యాయంలో వేళ్ల పరిపాలన, 21, 22లో మనం ఏం చూడబోతున్నాం అంటే కొత్త భూమి, కొత్త ఆకాశం. సో అంతా కూడా 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు రాబోయే దినంలో జరగబోయే సంఘటనల గురించి దర్శనంలో యోహాను పొందబోతున్నాడు. సో అందుకే మనం 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయంని ఫ్యూచర్ ఆర్ ప్రాస్పెక్టివ్ అని అంటాం. చందు బ్రదర్, లెట్స్ లుక్ అట్ దట్ స్లైడ్. నేను అన్ని పీసే వాడుతున్నానండి టు మేక్ ఇట్ మోర్ క్రియేటివ్. నేను ఎప్పుడు క్రియేటివ్ బైబిల్ స్టడీ కోరుకుంటాను, ఎందుకంటే క్రియేటివ్గా ఉంటే వాక్యం ఎప్పుడు అందరి మనసులో నాటబడుతుంది. ఇది ఇంకా మధురంగా నాటబడుతుంది, ప్రజలు ఆనందిస్తూ దాన్ని వాక్యంని గ్రహిస్తారు. ప్రసంగి అనే ఒక పుస్తకమే ఉంది. ప్రసంగి ఎలాగా ప్రసంగించేవాడంటే మామూలుగా ప్రసంగించేవాడా లేకపోతే ఎలాగా ప్రసంగించేవాడు? ఈ మాటలు నేను ఎందుకు పంచుకుంటున్నానంటే మీలో కొంచెం మందిని దేవుడు ఉపదేశకులుగా లేపబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. సో ఒకసారి తీయండమా ప్రసంగి 12వ అధ్యాయం 10వ వచనం. ఎలాగ ఆయన ప్రసంగించేవాడంట చూడండి, ఎంత చక్కగా చందు బ్రదర్ కూడా మనకి దాంతో కూడిన స్లైడ్ కూడా చూపిస్తున్నారు. మనం మెయిన్ హెడ్డింగ్స్ వాడేది పాస్ట్, ప్రెసెంట్, పారెంథసిస్ అండ్ ప్రాస్పెక్టివ్. ఇంకా దాంట్లోపల ప్రకటన గ్రంథం రెవల్యూషన్ 6తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను వాడే సబ్ హెడ్డింగ్స్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా కనిపిస్తున్నారు. 1వ అధ్యాయంలో రేడియంట్ అంటే మహిమ శరీరం ధరించుకొని ఆయన కనిపిస్తున్నాడు. ఆయన చర్మము, ఆయన ముఖమంతా చకాచక్ మెరుస్తున్నది. దాన్ని చూసి చెచ్చిన వాడు వలె యోహాను ఆయన పాదం దగ్గర పాడుతున్నాడు. 2-3 అధ్యాయాల్లో రివ్యూయింగ్ క్రైస్ట్ మనకు కనిపిస్తున్నారు. ఆ 7 సంఘాలని
రివ్యూ చేస్తున్నారు, అది ఆత్మికంగా ఎలాగున్నాయి అనేది రిపోర్ట్ కార్డ్ ఇస్తున్నారు ప్రభువారు. అలాగే 4-5 అధ్యాయాలు ర్యాప్చరింగ్ అండ్ రీఅష్యూరింగ్, యోహాన్ని పరలోకంకి తీసుకొని వెళ్ళి సింహాసనం దర్శనం చూపించి ఆయన రీఅష్యూర్ చేస్తున్నారు. అంటే అన్నీ నా స్వాధీనంలో ఉంది, నువ్వు భయపడకు అని చెప్తున్నారు. 6-19 రిట్రిబ్యూటివ్ అండ్ రిడీమింగ్, అంటే శిక్షించే ప్రభు, తీర్పిచ్చే ప్రభు అంటే రిట్రిబ్యూటివ్. రిడీమింగ్ అంటే ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా చాలా మంది మారు మనసు పొందుతారు, వాళ్ళని రక్షిస్తున్నాడు. 19వ అధ్యాయము రిటర్నింగ్ అంటే అక్కడే మనం ఆర్మగదోన్ యుద్ధం గురించి చదువుకోబోతున్నాం, ధ్యానించబోతున్నాం. 20వ అధ్యాయము రెన్యూయింగ్, రెయినింగ్, రిట్రిబ్యూటివ్ అండ్ రివార్డింగ్. రెన్యూయింగ్ అంటే భూమిని మరి నూతన పరుస్తాడు. అప్పటి వరకు ఆయుష్కాలము 70 or 80 అంటే మరి వేళ్ల పరిపాలనలో ప్రజలు చనిపోరు. ఏదో యేసుక్రీస్తు ప్రభువు చేత శిక్షింపబడి చనిపోవటమేమో కానీ చాలా సంవత్సరాలు మరి బతుకుటకు వాళ్ళలో ఆ శక్తి అనేది వస్తుంది. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఆదికాండం 5వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు అందరూ వయసు సుమారుగా ఎంత ఉండేది? ఆదాం వయసు ఎంత చనిపోయేటప్పుడు? చెప్పండి, ఆదాం వయసు ఎంత? అరే ఆదాం గురించి అన్నా మనకు తెలుసుండాలి. 930 సంవత్సరాలు. 930 సంవత్సరాలు. మరి అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికిన మెతుసలే ఎన్ని సంవత్సరాలు బతికాడమ్మా? 696. 969. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో మరి అటువంటి వాతావరణము దేవుడు తీసుకురాబోతున్నాడు. అవన్నీ కూడా మనము 20వ అధ్యాయంలో చూడబోతున్నాం. ఆయుష్కాలం మరీ పెరుగుతుంది, అందరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో అదంతా కూడా వేళ్ల పరిపాలన. కొత్త భూమి కొత్త ఆకాశంకి మనం వచ్చినప్పుడు మరి అన్ని కూడా మరీ నూతన పరిచి ప్రభువారు ఒక కొత్త అధ్యాయము ఈ లోకం చరిత్రలో తీసుకురాబోతున్నారు. అయితే ఇప్పుడు మనము 6వ అధ్యాయం ధ్యానించేశాం కాబట్టి, 6 ముద్రల తీర్పు గురించి చూసాం కాబట్టి మనం ఇప్పుడు 7వ అధ్యాయంకి వెళ్దాము. 7వ అధ్యాయం అది ఒకలాంటి ఇంటర్వెల్, అంటే ముద్రల తీర్పు ఇంకా బూరల తీర్పు మధ్యన జరిగే ఒక ఇంటర్వెల్, మధ్యలో ఒక పారెంథసిస్. అయితే దాంతో కూడిన విషయాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. ఎందుకు ఈ ఇంటర్వెల్ దేవుడు తీసుకొని వస్తున్నాడు? ఎందుకు మధ్యలో 7వ అధ్యాయాన్ని పెట్టాడు? 7వ అధ్యాయంతో కూడిన సంఘటనలు బూరల తీర్పు స్టార్ట్ అయ్యే ముందు ఎందుకు జరగాలి అనేది మనం ఒకసారి చూసేసి మనం ముందుకు వెళ్దాం. చందు బ్రదర్, లెట్స్ గో టు ద స్లైడ్ షో. ఇక్కడ చూడండి, 6వ అధ్యాయం తర్వాత మనము 7వ అధ్యాయానికి వెళ్ళే ముందు ఇది కూడా నేను మీకు చూపించాలి. అది ఏమనగా 8వ అధ్యాయం ప్రారంభంలో మనము బూరల తీర్పుతో కూడిన 7 దేవదూతలని మనం చూడబోతున్నాం. 7 దేవదూతల చేతిలో బూరలు ఉంటాయి. చంద్ర బ్రదర్, లెట్స్ లుక్ ఎట్ దట్ స్లైడ్. 8వ అధ్యాయం 1-2 వచనాలు. సో ఆ బూరల తీర్పు స్టార్ట్ అయ్యే ముందే ఇక్కడ చూడండి, ఎంతో చక్కగా చందు బ్రదర్ చూపిస్తున్నారు. అంటే 7వ ముద్రల తీర్పు అది సమాప్తం అయ్యే టైంలో అట్లనే అదే టైంలో సైమల్టేనియస్ గా 7వ ముద్రల తీర్పు ఇట్లా ఎండ్ అవుతుంది, బూరల తీర్పు స్టార్ట్ అవుతుంది. వెన్ యూ ఓపెన్ ద 7th seal, there was silence in heaven for about half an hour. అమ్మా 8వ అధ్యాయం 1-2 వచనాలు కూడా తెలుగులో కూడా చదవమ్మా. Then I saw the 7 angels who stand before God, and to them were given 7 trumpets. చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి. 7 దేవదూతలు మనకు కనిపిస్తున్నాయి. 7 దేవదూతల చేతిలో బూరలు ఉన్నాయి. సో ఎవరు ఇది చక్కగా ఈ పిక్చర్ తయారు చేశారో, పరలోకంలో రేసిజం అనేది ఉండదు. చర్మం చూసి ఎవరిని చిన్న చూపు చూడకూడదని ఒక దేవదూతకి నీగ్రో స్కిన్ కూడా మనం చూస్తున్నాం. చూడండి, ఒక దేవదూతకి నల్లని చర్మం కూడా మనకి కనిపిస్తున్నది. సో దేవుని పరలోక రాజ్యంలో అయితే రేసిజం అనేది ఉండదు. ఎవరు చర్మాలు చూసి చిన్న చూపు చూడటం అట్లా ఏమి ఉండదు. ఇంకా పరలోకం వెళ్ళినప్పుడే కొన్ని రహస్యాలు మనము గ్రహించబోతున్నాం. సో 8వ అధ్యాయం 1-2 వచనాలు చదవమ్మా తెలుగులో కూడా. ప్రకటన 8వ అధ్యాయము 1-2 వచనములు. ఆయన 7 ముద్రలను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దేవదూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇవ్వబడెను.
థ్యాంక్ యూ మా. సో ఇది 8వ అధ్యాయంలో మొదటి 2 వచనాలుగా ఉంది ఈ విషయం. సో 7వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? 6వ అధ్యాయం తర్వాత బూరల తీర్పు స్టార్ట్ అవ్వట్లేదు కదా. సో 7వ అధ్యాయంలో ఏం జరుగుతుంది, 7వ అధ్యాయంలో జరిగే సంఘటనలు ఏంటి, అది ఎందుకు బూరల తీర్పు ముందే జరగాలి, అది ఈరోజు మనము చూద్దాం. ఓకే, సో 7వ అధ్యాయానికి మనం వద్దాం. చందు బ్రదర్, లెట్స్ లుక్ అట్ ద రెలవెంట్ స్లైడ్స్. గో బ్యాక్ బ్రదర్. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. ఇదంతా కూడా మనం ఆ వాల్కెనో ఇరప్షన్ అదంతా కూడా పోయిన వారం మనం చూసాము. ఎందుకు 6 ముద్రల తీర్పు తర్వాత చంద్రుడు ఎందుకు ఎర్రగా అవుతున్నాడు, సూర్యుడు ఎందుకు నల్లగా అవుతున్నాడు, తర్వాత ఆకాశం నుంచి రాలే ఆ నక్షత్రాలు ఏంటి, అవన్నీ కూడా మనం చూసాం. ఓకే, ఇంకా నేను ఒక క్విజ్ పెట్టలేదు బికాజ్ ఐ వాజ్ వెరీ వెరీ బిజీ లాస్ట్ వీక్. ఆ క్విజ్ కూడా నేను పెట్టాలి, దాని తర్వాత దాంతో కూడిన టెంప్లెట్ కూడా నేను పెడతాను. అయితే ఇప్పుడు 7వ అధ్యాయం మొదటి వచనం సహోదరి చదివి వినిపించే సమయంలో చందు బ్రదర్ ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. దేవుని ఉగ్రత అయితే ప్రారంభమైంది. ఏది 6వ ముద్రల దేవుని ఉగ్రత అయితే ముద్రల తీర్పుతో ప్రారంభమైపోయింది. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు క్రీస్తు విరోధి కనిపించడంతో దేవుని ఉగ్రత ప్రారంభమైనట్టు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. 7వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. ప్రకటన 7వ అధ్యాయము మొదటి వచనం. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకున్నట్లును భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. చందు బ్రదర్ ఒకసారి చూపించండి. ఆ వాయు నీ పట్టుకొని ఉన్న 4 దేవదూతలు, 4 దిశ నుంచి వచ్చే వాయువులని దేవదూతలు ఆపుతున్నాయి. అంటే ఒక కారణం ఉంది. ఆ వాయువు దేన్ని సూచిస్తుంది, ఆ వాయువుని ఎందుకు దేవదూతలు ఆపుతున్నారు అనేది మనం అర్థం చేసుకుందాం. ప్రకటన గ్రంథం అంటేనే మర్మాలతో కూడిన పుస్తకం. సో ఈ వాయువులేంటి, దేవదూతలు ఆ వాయువులను ఎందుకు ఆపాలి, అది మనం చూద్దాం. వాయువులు దేన్ని సూచిస్తున్నాయి ఒక్కసారి తీయమ్మా. యెరెమీయా గ్రంథం 49వ అధ్యాయం 36వ వచనం. బైబిల్స్ లో కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. యెరెమీయా గ్రంథం 49వ అధ్యాయము 36వ వచనం. యెరెమీయా గ్రంథం 49వ అధ్యాయము 36వ వచనం. 4 దిశల నుండి 4 వాయువులను ఏలాము మీదికి రప్పించి 4 దిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడి ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియు నుండదు. థ్యాంక్ యూ మా. దేవుని ఉగ్రతని వాయువు సూచిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 4 దిక్కుల నుంచి వచ్చే వాయువుతో నేను ఇలామీలని నేను చెదరగొట్టబోతున్నాను అని యెరెమీయా ప్రవక్త చేత దేవుడు పలుకుతున్నాడు. ఎలామీలు అంటే వాళ్ళ దేశం కూడా ఇజ్రాయెల్ దేశం పక్కనే ఉంటుంది. వాళ్ళు కూడా ఒకవైపున చెప్పాలంటే డిస్టెంట్ కజిన్స్ అన్నమాట వీళ్ళకి. సో ఇష్మాయిల్ సంతానం, వాళ్ళని నేను 4 దిశలో చెదరగొట్టబోతున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఆయన ఉగ్రతని దేంతో పోలుస్తున్నాడు అంటే వాయువుతో పోలుస్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో 4 దిక్కు నుంచి వచ్చే వాయువుని దేవదూతలు ఆపుతున్నాయి అని అంటే తాత్కాలికంగా దేవుని ఉగ్రతని దేవదూతలు ఆపుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఎందుకు ఆపాలి? ఎందుకంటే ఒక సంఘటన జరగాలి. ఇప్పుడు దేవుని ఉగ్రత పరిపూర్ణంగా వచ్చేస్తే ప్రపంచం మీద కొన్ని సంఘటనలు ఏది 7వ అధ్యాయంలో జరగాలో అది జరుగుటకు వీలుండదు. సో ఆ సంఘటనలు జరుగుటకే దేవదూతలు దేవుని చిత్తం ప్రకారంగా ఏ ఉగ్రత ప్రారంభమైపోయిందో ఆ ఉగ్రతని తాత్కాలికంగా ఆపుతున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వాయువు దేన్ని సూచిస్తుంది అంటే దేవుని ఉగ్రతని సూచిస్తుంది. ఆ 4 దిక్కుల నుంచి వచ్చే దేవుని ఉగ్రతని తాత్కాలికంగా దేవుని చిత్తం ప్రకారంగానే దేవదూతలు ఆపుతున్నాయి. ఎందుకంటే ఉగ్రత ఎక్కడ ప్రారంభమైపోయింది? మొదటి ముద్రల తీర్పుతోనే ప్రారంభమైపోయింది. సో ఇది తాత్కాలికంగా దేవుని ఉగ్రత ఆపబడుతుంది. ఎందుకంటే ఒక ముఖ్యమైన కార్యము జరగాలి కాబట్టి. ఆ ముఖ్యమైన కార్యం ఏంటో అది మనము చూద్దాం. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. దెర్ ఆర్ 2 more విషన్స్. ఫస్ట్ విషన్ వచ్చి 4 దిక్కుల నుంచి వచ్చే
వాయు అంటే దేవుని ఉగ్రతని సూచించే వాయుని 4 దేవదూతలు ఆపటం, అది మొదటి దర్శనం, 7వ అధ్యాయంతో కూడిన మొదటి దర్శనం. దాని తర్వాత వేరే 2 దర్శనములు ఉన్నాయి. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఏమి జరగాలి అని అంటే 1,44,000 యూదుల సువార్థికులు ముద్రింపబడాలి. ప్రతి గోత్రం నుంచి 12,000 మంది ముద్రింపబడాలి. వాళ్ళు యూదుల మధ్యన సువార్త, ఇంకా భూ అంతం వరకు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. వీళ్ళని మనం మరి 14వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కూడా వాళ్ళ గురించి మనము చదువుకోవచ్చు. వీళ్ళు ఈ శ్రమకాలంలో సేవ చేస్తున్నారు కాబట్టి పెళ్లి కూడా చేసుకుంటలేరు. ఓకే, సో ఇప్పుడు సహోదరి మనకి 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చదివి వినిపిస్తారు. ఆ గోత్రాల పేర్లు మీరు జాగ్రత్తగా ఫాలో చేయండి. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఓకే, చదవమ్మా. ప్రకటన 7వ అధ్యాయము 4వ వచనం నుంచి, మరియు ముద్రింపబడిన వారి లెక్క చొప్పగా వింటిని. ఇజ్రాయేలీల గోత్రములన్నిట్లో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫస్తీలు గోత్రములో 12,000 మంది. మనుష్య గోత్రములో 12,000 మంది. షిమియోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఈశాకారు గోత్రములో 12,000 మంది. జబులోను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెనామి గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. థ్యాంక్ యూ అమ్మా. సో వీళ్ళకి దేవుడిచ్చే ప్రత్యేకమైన ఒక పని ఏంటంటే సువార్థికులుగా మొదట్లో ఇజ్రాయెల్ దేశంలో, అలాగే ప్రపంచమంతా కూడా వెళ్ళి సువార్త బోధించడం. వీళ్ళు ముద్రింపబడారు అని అంటే ఈవెన్ క్రీస్తు విరోధి ప్రయత్నించినా వీళ్ళని చంపడానికి వీలు ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో వీళ్ళని మనం మరి 14వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కూడా చూస్తాం, ఈ 1,44,000 మందిని. అది కూడా చదవమ్మా, 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము మొదటి 2 వచనములు. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు జలముల ధ్వనితో గొప్ప ఉరుము ధ్వనితో సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలి ఉన్నది. వారు సింహాసనమును ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవ్వరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రములు కాని వారును స్త్రీ సాంగత్యమును ఎరగని వారై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు పెళ్లి కూడా చేసుకోకుండా వీళ్ళు ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో దేవుడు వాళ్ళకు అప్పజెప్పిన పరిచర్యని నమ్మకంగా చేయాలి. ఇప్పుడు దేవుని ఉగ్రత ఏది ప్రారంభమైందో 6వ అధ్యాయం ప్రారంభంలో అది కంటిన్యూ అయి ఉంటే, ఇంకా వీళ్ళు చనిపోయి ఉంటే, ఆ దేవుని ఉగ్రత వలన వీళ్ళు చనిపోయి ఉంటే మరి వీళ్ళ సేవ ఎవరు చేస్తారు? అందుకు దేవుడు తాత్కాలికంగా ఆ ఉగ్రతని ఆపుతున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇంకా మీరు నెక్స్ట్ దర్శనంకి వచ్చినప్పుడు
శ్రమకాలం నుంచి వచ్చిన తెల్లని వస్త్రం ధరించుకున్న భక్తులు మనకి కనిపిస్తారు. వాళ్ళు ఎవరు? శ్రమకాలం నుంచి వచ్చారు అని యోహాను ఒక దేవదూత చేత ఆ మాటలు వింటున్నాడు. సో వాళ్ళు ఎవరు అదంతా కూడా మనం చూడబోతున్నాం. సో దేవుని ఉగ్రత అది ఆపబడకుండా ఉంటే ఈ పని జరిగేది కాదు. ఆ దేవుని ఉగ్రత వలన ఈ 1,44,000 మంది కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో వీళ్ళు బతుకుండాలి, ఒక పరిచర్య వీళ్ళకి అప్పజెప్పబడాలి, ఆ పరిచర్య వీళ్ళు నమ్మకంగా చేయాలి. సో ఈ అంశం గురించి మనము ధ్యానించడం స్టార్ట్ చేశాం కాబట్టి ఒక మాట మీతో పంచుకుంటున్నాను. అదేంటంటే వీళ్ళు పెళ్లి కూడా చేసుకోలేదు అనే మాట తీసుకొని కొన్ని అబద్ధ బోధకులు ఏం చేయటం స్టార్ట్ చేస్తారంటే క్రైస్తవులు పెళ్లి చేసుకోకూడదు అని అంటారు. సో అది కాదు. ఎందుకంటే ఒకసారి తీయండమ్మా, 2 తిమోతి 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదివితే అబద్ధ బోధకులు వస్తారు, వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అది తప్పు అని అంటుంటారు. ఈ ఆహారమే తినాలి, ఆహారమే తినాలి అని అంటుంటారు. వాళ్ళని మీరు నమ్మకండి అని పౌలు భక్తుడు చక్కగా బోధిస్తున్నాడు. ఒకసారి తీయండమ్మా 2 తిమోతి 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇది బైబిల్ స్టడీ కాబట్టి ఇంత లోతులో నేను 2 తిమోతి 4వ అధ్యాయము మొదటి 4 వచనములు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడ ఆయన రాజ్యం తోడ నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందు అసమయమందు నేను బై మిస్టేక్ 2 తిమోతి అని చెప్పినట్టున్నా. మొదటి తిమోతి 4వ అధ్యాయం మొదటి 4 వచనం. ఆయన కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అబద్ధికులు వాత వేయబడి మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతలు చెల్లించు పుచ్చుకొను నిమిత్తమును దేవుడు సృజించు ఆహార వస్తువులని కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు పుచ్చుకొని ఎడల ఏది నిషిపదగినది కాదు. థ్యాంక్ యూ మా, ప్రైజ్ ది లార్డ్. సో వీళ్ళు ఈ అబద్ధ బోధకులు వచ్చి పెళ్లి చేసుకోకూడదు, ఈ ఆహారం తినకూడదు, అది ఇది అని బోధ చేస్తారు. వాళ్ళ మాటలు మీరు నమ్మకండి, వాళ్ళ మాటల ప్రకారంగా మీరు ప్రవర్తించకండి అని చక్కగా పౌలు భక్తుల ముందే చెప్తున్నాడు. వీళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే శ్రమ కాలంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇదే మాటలు మనము మీకు అందరు కూడా హోంవర్క్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో కూడా మనము చదువుకోవచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏమంటాడంటే ఆల్రెడీ ఆది సంఘం నానా శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్తున్నది కాబట్టి ఈ సమయంలో పెళ్లి చేసుకోకుండా ఉండటం మంచిది. పెళ్లి చేసుకోవద్దు అని నేను చెప్పట్లేదు, కానీ ఈ సమయంలో పెళ్లి చేసుకోకుండా ఉండటము మంచిది. సో అదే మాటలు ఈ 1,44,000 మందికి కూడా వర్తిస్తుంది. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దిస్. వీళ్ళని మనం ఉదాహరణగా తీసుకొని కొంచెం అబద్ధ బోధకులు మన మధ్యన వచ్చి బోధించినప్పుడు మనము తప్పుదారిలో వెళ్ళిపోకూడదు. సో దట్ ఈస్ వై ఐఎమ్ షేరింగ్ దిస్ మ్యాటర్ విత్ యూ. ఓకే, సో అందరు కూడా హోంవర్క్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మీరు చదవండి. పెళ్లి గురించి అన్ని వివరాలు చక్కగా పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఆయన ఇచ్చిన ఒక సలహా ఏంటంటే శ్రమకాలంలో ఆల్రెడీ ఎన్నో శ్రమలు వస్తున్నాయి, క్రైస్తవులు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆ టైంలో పెళ్లితో కూడిన బాధ్యతలు కూడా మీ భుజం మీద ఉండకూడదని నేను కోరుకుంటున్నాను అని అంటాడు. అంతే. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనము ఈ ఒక్క వాక్య భాగంని తీసుకొని ఒక సిద్ధాంతం ఫామ్ చేసి, ఒక డాక్ట్రిన్ ఫామ్ చేసి తప్పుదారిలో వెళ్ళుటకు వీలు ఉండకూడదు. ఓకే, సో ఈ 1,44,000 మంది సువార్థికులు వాళ్ళు పెళ్లి కూడా చేసుకుంటలేరు. దేవుడు వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యత, వాళ్ళకి అప్పచెప్పిన పరిచర్య బట్టి నమ్మకంగా ముందుకు సాగుతున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, సహోదరి చక్కగా చదివి వినిపించారు కదా, ఒక్కొక్క గోత్రం పేరు చక్కగా అక్కడ రాయబడి ఉన్నది. కానీ
దాన్ గోత్రం లేదు. అయ్యో అయ్యో, దాన్ గోత్రం కనిపించిందా అండి మీకు? సహోదరి చదివినప్పుడు దాన్ గోత్రం గురించి లేదు కదా. రేపు మిమ్మల్ని అడుగుతారు, రేపు ప్రకటన గ్రంథం ఉపదేశకులు అవుతున్నారు మీరు కూడా, ఎందుకు దాన్ గోత్రం పేరు రాలేదు మాస్టర్ గారు చెప్పండి అని అడుగుతారు. అప్పుడు మనం వాక్యంని ఆధారం చేసుకొని దానికి జవాబు ఇవ్వాలి. ఏమనంటే జాగ్రత్తగా వినండి, ఇజ్రాయేలీలు విగ్రహారాధనలో దిగజారిపోయినప్పుడు అన్ని గోత్రాలు కూడా దిగజారినాయి విగ్రహారాధన చేసే విషయంలో. అందరికంటే ఎక్కువగా దిగజారిపోయింది విగ్రహారాధన విషయంలో దాను గోత్రం. అందరికంటే ఎక్కువగా దిగజారిపోయింది దాను గోత్రం. అయితే దేవుడు దాను గోత్రంలో పుట్టిన వ్యక్తులని రక్షిస్తాడు, కానీ ఈ గొప్ప పరిచర్య, శ్రమకాలంలో చేసే పరిచర్య, సువార్థికులకు ఉండే పరిచర్య, ఆ ధన్యత వాళ్ళకి లభించట్లేదు. ఎందుకంటే ఆ గోత్రం శపించబడింది. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. చందు బ్రదర్ మనకి ఆ స్లైడ్ చూపిస్తున్నారు చూడండి. ఎంత భయంకరంగా విగ్రహారాధనలో అది దిగజారిపోయిందో మనం చూద్దాం. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము 30-31 చదవమ్మా. ఎంత భయంకరంగా వాళ్ళు విగ్రహారాధనలో దాని గోత్రం వాళ్ళు దిగజారిపోయారో. 18వ అధ్యాయం 30-31 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మీకు కారణం అనేది తెలిసి ఉండాలి. ఎందుకు దాని గోత్రంని దేవుడు ఎన్నుకుంటలేడు, అక్కడి నుంచి ఎందుకు సువార్థికులని ఆయన లేపట్లేదు? అవును, వాళ్ళని రక్షిస్తాడు, కానీ ఈ బాధ్యత, ఈ ధన్యత, సువార్త బోధించే ధన్యత ఎందుకు ఇయ్యట్లేదు? న్యాయాధిపతులు 18:30 వచనము. దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమ నిలుపుకొని మోషే మనుమడగును గెరోషోను కుమారుడనైన యోనాతాను అను వాడను వాని కుమారులు ఆ దేశములు చెరపట్టబడి వరకు దానియేలు గోత్రమునకును గోత్రమమ్మా, దానియేలు కాదు పాపం, దానియేలు తప్పేం చేయలేదు. దాని గోత్రం దానియేల గోత్రమునకును యాజకులై ఉండిరి. దేవుని మందిరంలో షిలోహంలో ఉన్న దినములన్నిటిను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. చాలా భయంకరమైన విగ్రహారాధన. వేరే గోత్రంకి చెందిన వాళ్ళు విగ్రహారాధన చేయలేదని కాదు, కానీ వీళ్ళు అందరికంటే భయంకరంగా విగ్రహారాధన చేశారు. ఇంకొక వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. ఆమోస్ గ్రంథం, చందు బ్రదర్ 8వ అధ్యాయం 14వ వచనం. చందు బ్రదర్ కూడా మన క్యాప్షన్ చూపిస్తున్నారు చూడండి. 8వ అధ్యాయం 14వ వచనం. దాని గోత్రం ఎలాగా శపించబడుతున్నదో మనం ఒకసారి చూద్దాం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. ప్రోమోను యొక్క దోషమునకు కారణమగు దాన్ని తోడనియు దానును నీ దేవుని జీవము తోడనియు బెహెర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇంకను లేవకుండా కూలుదురు. శాపం వచ్చేసింది దాని గోత్రం మీద. మరి చెప్తున్నాను, వేరే గోత్రంకి చెందిన ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేయలేదని కాదు, కానీ వీళ్ళంతా భయంకరంగా విగ్రహారాధన వాళ్ళు చేయలేదు. వీళ్ళంతా భయంకరంగా విగ్రహారాధన విషయంలో వాళ్ళు దిగజారిపోయలేదు వేరే గోత్రం వాళ్ళు. అందుకు దాని గోత్రం మీద దేవుని ఉగ్రత వచ్చి ఉన్నది. వాళ్ళని, ఆ గోత్రంలో పుట్టిన వాళ్ళని రక్షిస్తాడు ఖచ్చితంగా. వాళ్ళు మారుమనసు పొంది యేసుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే. కానీ ఈ గొప్ప ధన్యత, సువార్థికులుగా శ్రమకాలం నుండే ధన్యత వాళ్ళకి లభించట్లేదు. సో రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఎందుకు దాని గోత్రం లేదు ఆ 12 గోత్రాల్లో అంటే మీరు దానికి జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. ఓకే, అందుకే ఇంత లోతులో వెళ్తున్నాను, ఎందుకంటే ఇది బైబిల్ స్టడీ కాబట్టి. అలాగే మనం నెక్స్ట్ దర్శనంకి వెళ్తున్నాం. అక్కడ ఏం చూస్తున్నాడు యోహాన్? సహోదరి చదివి వినిపించే సమయంలో 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం చదివి వినిపించే సమయంలో సహోదరు చందు గారు ఎక్కడెక్కడ స్లైడ్ మీద పిక్చర్ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. తెల్లని వస్త్రం వాళ్ళు ధరించుకొని ఉన్నారంటే తెల్లని వస్త్రం మీద కర్సర్ పెట్టి చూపిస్తారు. వాళ్ళ చేతిలో మట్టలు ఉన్నాయి అంటే మట్టల మీద కర్సర్ పెట్టి చూపిస్తారు. అలాగే అన్ని విషయాలు చందు బ్రదర్ చాలా ఎక్స్పీరియన్స్డ్, ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. సహోదరి 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం చదివి వినిపించమ్మా. చందు బ్రదర్, లెట్స్ లుక్ అట్ ద క్యాప్షన్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం.
అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములను గొప్ప ధరించుకొని సమూహము చూడండి, గొప్ప సమూహం, ఎంత మంది లెక్క లేని వాళ్ళు, ఎంతో లెక్క పెట్టడానికి కూడా వీలు కాదు. చందు బ్రదర్ ఒకసారి ఆ వెనకాల అందరు ఎంత మంది నించొని ఉన్నారో అది మనం చూద్దాం. ఒకసారి ఎన్లార్జ్ చేయండి బ్రదర్. గొప్ప సమూహం చూడండి. మొదట్లో నించున్న వాళ్ళ ముఖాలు మనం ఏదో చూడొచ్చేమో కానీ వాళ్ళ వెనకాల ఎంతమంది నించొని ఉన్నారు చూడండి. గొప్ప సమూహం. చదువమ్మా, కంటిన్యూమా. శూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతల ఎందరును సింహాసనమును చుట్టూ పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనమును ఎదుట సాష్టాంగపడి ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. ఓకే, అయితే ఇంకా 17వ వచనం వరకు కూడా వెళ్ళిపోమా. 17వ వచనం కూడా చదివి. వస్త్రములను ధరించుకున్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తాను తన గుడారమును వారి మీద కప్పెను. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండది. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల ఎదుటకును వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులని తుడిచివేయును. థ్యాంక్ యూ మా, ఎంతో చక్కగా సహోదరి చదివించారు. అయితే ఈ సబ్జెక్ట్ ని మనం అర్థం చేసుకోవడానికి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి 17వ వచనం అర్థం చేసుకోవడానికి మనం కొన్ని రైమింగ్ సబ్-హెడింగ్స్ మనము వాడి అర్థం చేసుకుందాం. అన్ని కూడా రైమింగ్ వర్డ్స్. పైన టైటిల్ నేను వాడాను చూడండి. ఒరిజినేషన్, ప్యూరిఫికేషన్, లొకేషన్, ఫంక్షన్ అండ్ ప్రొవిజన్. చందు బ్రదర్ ప్లీజ్ పాయింట్ కర్సర్ అట్ ది టైటిల్. ఒరిజినేషన్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, ప్యూరిఫికేషన్ ఎలాగ వాళ్ళు పవిత్రపరచబడారు, లొకేషన్ ఎక్కడున్నారు పరలోకంలో, ఫంక్షన్ వాళ్ళు చేసే పరిచర్య ఏంటి ఇప్పుడు, ప్రొవిజన్ వాళ్ళ అవసరతలను ఎవరు పూర్తి చేస్తున్నారు. సో ఈ 5 సబ్-హెడింగ్స్ మనం వాడి ఈ దర్శనంని మనం సరిగా అర్థం చేసుకుందాం. నేను ఆల్రెడీ మీతో పంచుకున్నానండి. మనమైతే ప్రభు రక్తం చేత కొనబడిన వాళ్ళము, ఎవరి పేర్లు ఆల్రెడీ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయో కడబూర ఊదినప్పుడు మనము ఆరోహణమై వెళ్ళిపోతాం. కానీ చాలా మంది మన సాక్ష్యంని విన్నవాళ్ళు, మన సువార్తను విన్నవాళ్ళు, అలాగే రెండో రాకడతో కూడిన మాటలు విన్నవాళ్ళు, ఇప్పుడు మారు మనసు పొందని వాళ్ళు ఆ సమయంలో ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో మారు మనసు పొందుతారని నేను మీతో పంచుకున్నాను. దానికి కారణం ఏంటి? మొదటి కారణము, మనం వాళ్ళతో పంచుకున్న విషయాలు వాళ్ళు గుర్తు చేసుకుంటారు. కరెక్ట్ గా మనం చెప్పినట్టే అన్ని జరుగుతున్నాయి. క్రీస్తు విరోధి రావటము, యుద్ధం చేసే దేశంల మధ్యన సమాధానం తీసుకొని రావటము, దాని తర్వాత ప్రకటన గ్రంథం 13వ అధ్యాయానికి మనం వస్తే ఆయన మైక్రోచిప్ ఇంప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాడు. అది అంతా కూడా మనం పంచుకుంటున్నాం మన స్నేహితులతో, బంధువులతో. ఎవరు ఇంకా మారు మనసు పొందలేదో అదంతా వాళ్ళు కళ్ళారా చూసినప్పుడు, జరిగేటట్లు చూసినప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇంకా ప్రకటన గ్రంథం మనము బూరల తీర్పు గురించి మనము ఇంకా ధ్యానించలేదు. బూరల తీర్పు అప్పుడు ఏమని ఉంటుందంటే 3 అంతుల సముద్రము ఎర్రగా అయిపోయాను అని ఉంటది. 3 అంతులది. ఇప్పుడు చూడండి, ఈ కాలంలో జాగ్రత్తగా వినండి, చాలా సైంటిఫిక్ డేటా శాటిలైట్ టెక్నాలజీ చేత మనము తెలుసుకోగలుగుతున్నాం.
ఓకే. సో శ్రమకాలంలో ఎప్పుడు సముద్రము మూడంతుల భాగం 1/3 సముద్రం ఎప్పుడు ఎర్రగా అయిపోతుందో శాటిలైట్ పిక్చర్స్ తీరా అండి? మాస్కింగ్ యువర్ క్వశ్చన్. ఈ కాలం టెక్నాలజీతో శాటిలైట్ పిక్చర్స్ తీయలేరా? తీసుకొని 3 భాగము సముద్రం అంతా కూడా ఎర్రగా అయిపోయిందని ఎన్డీటీవీలో, టైమ్స్ నౌలో, TV9, TV5లో చెప్పరా? గివ్ మీ ఎన్ ఆన్సర్, ఎస్ ఆర్ నో? ఎస్. సో వాళ్ళు అది కూడా కంపేర్ చేసుకుంటారు. ఎవరు ఇప్పుడు మారు మనసు పొందలేదో మనం వాళ్ళతో బతుములాడుతున్నాం, మారు మనసు పొందండి, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించండి అని బతుములాడుతున్నాం. కానీ వాళ్ళు మనసు కఠోరపరుచుకొని ఈ సమయంలో మారు మనసు పొందట్లేదు. కానీ ఎప్పుడు అన్ని కూడా మ్యాచ్ అవుతున్నాయో మనం చెప్పిన మాటలు, ప్రకటన గ్రంథంలో ఉన్న మాటలు అన్ని కూడా ఎప్పుడు వాళ్ళు కళ్ళారా నిర్వేక్షపడేటట్టు చూస్తున్నారో అనేకులు మారు మనసు పొందుతారు, అనేకులు మారు మనసు పొందుతారు. అలాగే ఈ 144,000 యూదుల సువార్థికులు కూడా ప్రపంచమంతా తిరిగి సువార్త బోధించే సమయంలో క్రీస్తు విరోధి చంపుటకు వీళ్ళని ప్రయత్నించినా సరే చంపివేయలేడు. అందుకే వీళ్ళు ముద్రింపబడారు. సో వీళ్ళ పరిచర్య చేత కూడా అనేకులు మారు మనసు పొందుతారు. ఇంకా 11వ అధ్యాయానికి మనం వస్తే మోషే, ఎలియా లాంటి ప్రవక్తలు కూడా గొప్ప పరిచర్య చేస్తారు, గొప్ప సాక్షులై సువార్త బోధిస్తారు. యూదుల్లో ఎంతో మంది మారు మనసు పొందుతారు, వేలోళ్ళు కూడా మారు మనసు పొందుతారు. ఇంకా 14వ అధ్యాయానికి మనం వస్తే ఒక దేవదూతనే ఆకాశం మీద ఎగురుతూ సువార్త బోధిస్తుంది. ఈ అన్ని కారణాల వలన అనేకులు మారు మనసు పొందుతారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇప్పుడు మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్దాం. నేను ఆల్రెడీ మీతో పంచుకున్నాను, ఒక అబద్ధ రిలీజన్ని, ఒక వేశ్యాన్ని సూచించే ఒక మతంని క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ప్రారంభం చేస్తారు అని. ఈ మారు మనసు పొందిన వాళ్ళు ఆ మతంని ఎదిరిస్తారు. ఎందుకంటే ఆ మతము యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంని అంగీకరించదు. యేసువే మార్గము, యేసువే సత్యం, యేసువే జీవం అనే సత్యంని అది అంగీకరించదు. వేరే క్రైస్తవతంతో కూడిన వేరే విషయాలన్నీ కూడా తీసుకుంటది. కానీ ఆ మతము ఈ ప్రాముఖ్యమైనది, మూలరాయి, క్రైస్తవ విశ్వాసంకి మూలరాయి అనే వాక్యంని అది అంగీకరించదు. అందుకు ఎవరు మారు మనసు పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఎదిరిస్తారు. వాళ్ళు హతసాక్షులుగా చనిపోతారు. వాళ్ళైతే హతసాక్షులుగా చనిపోయేవాళ్ళు, జాగ్రత్త వినండి, హతసాక్షులుగా చనిపోయేవాళ్ళు వాళ్ళు మాత్రము ఎలా కనిపిస్తున్నారు? యోహానికి తెల్లని వస్త్రం ధరించుకొని బలిపీఠం కింద ఉన్నారు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? బలిపీఠం కింద ఉన్నారు. కానీ వీళ్ళు తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్నారు, కానీ బలిపీఠం కింద లేరు. కానీ మహాశ్రమ కాలం నుంచి వస్తున్నారు అనే మాట యోహాను దేవదూత చేత విన్నాడు. మనం ఇంకా ఒరిజినేషన్ పాయింట్లోనే ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు అని అంటే మహాశ్రమ కాలం నుంచే వస్తున్నారు. హతసాక్షులుగా చనిపోలేదు. మరి ఎలాగ చనిపోయారు, ఎలాగ వస్తున్నారు, కారణం ఏంటి? నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. మనం ఎందుకంటే ఆల్రెడీ 6వ అధ్యాయంలో ఈ ముద్రల తీర్పు గురించి ధ్యానిస్తూ కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. 4వ ముద్రల తీర్పు తీసినప్పుడు, జాగ్రత్తగా వినండి, 4వ ముద్రల తీర్పు తో కూడిన ముద్ర తీసినప్పుడు ఖడ్గం చేత, కరువుల చేత, తెగుళ్ళ చేత, తర్వాత మృగాల చేత ఎంతమంది చనిపోయారంట అనుకుందాం. ఆ టైంలో వరల్డ్ పాపులేషన్ 10 బిలియన్ ఉంది అనుకుందాం. ఎంతమంది చనిపోయారు? అట్లీస్ట్ యూ గివ్ మీ ద పర్సంటేజ్. ఆల్రెడీ మనం 4వ ముద్రల తీర్పు దాటి వచ్చాం. మరి చూడకండి బైబిల్, బీ ఫేర్. ఎంతమంది చనిపోయారు? 1/4 పాస్టర్. 1/4, 25% పెరిషింగ్. సో జాగ్రత్త వినండి, 10 బిలియన్ పాపులేషన్ ఉంటే 2.5 బిలియన్ పీపుల్ ఆర్ డైయింగ్. ఇప్పుడు నేను మీకు ఒక స్లైడ్ చూపిస్తాను. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. చందు బ్రదర్, నేను ఆల్రెడీ వీళ్ళ గురించి నేను మీతో పంచుకున్నాను. చివరి గడియలో మారు మనసు పొందిన వాళ్ళు మనకు ఎవరు కనిపిస్తారు అని అంటే 3 గుంపులు. పశ్చాత్తాపం పొందిన నేరస్తుడు, అలాగే సాంసోన్, అలాగే నోవా సమయంలో చివరి గడియలో మారు మనసు పొందిన వాళ్ళు. ఈ 3 గుంపులు మనకు కనిపిస్తాయి. వీళ్ళందరూ కూడా దేవునితో వాళ్ళ సంబంధంని సరిదిద్దుకున్నారు. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మరణంని తప్పించుకోగలిగారా? మారు మనసు పొందిన నేరస్తుడన్నా, సాంసోన్ అన్నా, మరి నోవా సమయంలో చివరి గడియలో మారు మనసు పొందిన వాళ్ళు, వాళ్ళ మధ్యన వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు సువార్త బోధించారనే విషయం కూడా నేను మీతో పంచుకున్నాను. సో వీళ్ళు ఈ 3 గుంపులు ప్రజల్లో మనం ఏమి సామాన్యమైన విషయం గమనిస్తున్నాము అని అంటే, వాళ్ళు చివరి గడియలో మారు మనసు పొందారు,
పరలోకం చేరుతారు. కానీ మరణం తప్పించుకోగలిగారా? లేదు పాస్టర్. లేదు. మారుమనసు పొందిన నేరస్తుడు మరణంకి గురి అయ్యాడు. సాంసోను దుష్టులతో పాటు చనిపోయాడు. దాగోను దేవత ఆలయంలో. అలాగే చివరి గడిలో మారుమనసు పొందిన వ్యక్తులు నోవా వరదల్లో వాళ్ళు కూడా వేరే దుష్టులతో పాటు చనిపోయారు. కానీ పరలోకంలో ఉన్నారు మారుమనసు పొందిన నేరస్తుడు, అలాగే సాంసోను, అలాగే చివరి గడిలో మారుమనసు పొందిన వాళ్ళు. వాళ్ళ గురించి 1 పేతురు 3వ అధ్యాయం 19-20 వచనంలో ఉంది. అలాగే 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంది. చనిపోయిన వాళ్ళ కొరకు కూడా సువార్త యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి బోధించారు అనే మాట ఉంది. ఎందుకంటే వాళ్ళు చివరి గడియలో మారుమనసు పొందారు. సువార్త వినగానే, సువార్తను అంగీకరించగానే పరలోకంకి వాళ్ళు అర్హులు అవుతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అలాగే ఈ మహాశ్రమ కాలం నుంచి వచ్చిన వాళ్ళు ఈ యుద్ధమన్నా, తెగులన్నా, కరువు అన్నా, ఈ కారణాల బట్టి వేరే దుష్టులతో చనిపోయిన వాళ్ళే గాని చనిపోయే ముందు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్ నౌ? శ్రమకాలం నుంచి వస్తున్నారు కానీ వీళ్ళు బలిపీఠం కింద లేరు అంటే హతసాక్షులైతే కాదు. ఇప్పుడు నోవా వరదలు వచ్చినాయి. మరి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. నోవా వరదలు వచ్చినాయి. ఎవరు చివరి గడియలో మారుమనసు పొందారో, ఎవరు చివరి గడియలో మారుమనసు పొందలేదో, 2 గుంపుల్లో మరణములు మనకు కనిపిస్తున్నాయా లేదా? ఇవి ఎస్ ఆర్ నో? 2 గుంపుల్లో కూడా మరణం కనిపిస్తుందా లేదా? అవును సార్. ఎస్ సార్. ఎస్. సో వీళ్ళు కూడా యుద్ధం వలన, మరి కరువుల వలన, తెగుళ్ళ వలన అనేకులు చనిపోయే సమయంలో వీళ్ళు కూడా చనిపోయారు. కానీ చివరి గడియలో యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించారు కాబట్టి ఇప్పుడు పరలోకంకి వచ్చేటకు వాళ్ళు అర్హులు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? మహాశ్రమ కాలం నుంచి వచ్చి ఉన్నారు కానీ బలిపీఠం కింద లేరు అని అంటే హతసాక్షులుగా చనిపోలేదు, కానీ వేరే కారణాల బట్టి చనిపోయారు. వేరే న్యాచురల్ కెలామిటీస్ వలన చనిపోయారు. వేరే యుద్ధాల వలన వాళ్ళు చనిపోయారు. కానీ మారుమనసు పొంది ప్రభుతో సరి అయిన సంబంధం కుదిరించుకున్నారు కాబట్టి పరలోకంకి వాళ్ళు అర్హులయ్యారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఫస్ట్ ఒరిజినేషన్ మనం చూసాం. లెట్స్ గో బ్యాక్ బ్రదర్. ఇప్పుడు నెక్స్ట్ ప్యూరిఫికేషన్. వాళ్ళు యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించారు కాబట్టి యేసు రక్తం చేత వాళ్ళు పరిశుద్ధులుగా తీర్చబడారు దేవుని దృష్టిలో. ఒరిజినేషన్, ప్యూరిఫికేషన్. పరలోకంకి వచ్చిన తర్వాత లొకేషన్, ఎక్కడున్నారు వాళ్ళు? దేవుని సింహాసనం, గొర్రెపిల్ల సింహాసనం ముందు వాళ్ళు నించొని ఉన్నారు. సో ఒరిజినేషన్ మనం చూసాం, ప్యూరిఫికేషన్ మనం చూసాం. లొకేషన్ ఎక్కడున్నారు? దేవుని సింహాసనం, గొర్రెపిల్ల సింహాసనం ముందు నించొని ఉన్నారు. ఫంక్షన్ ఏంటి? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అదే వాళ్ళ పరిచర్య పరలోకంలో. ప్రొవిజన్, వాళ్ళ అవసరతలన్నీ కూడా ఎవరు పూర్తి చేస్తున్నారు? దేవుడు, అలాగే ఆ గొర్రెపిల్ల. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? సో 7వ అధ్యాయంలో 3 దర్శనములు మనం తీసుకొని ఈరోజు ధ్యానించాం. 3 దర్శనములే ఉన్నాయి. మొదటిగా దేవుని ఉగ్రత తాత్కాలికంగా ఎందుకు ఆ దేవదూతలు ఆపుతున్నాయి? ఎందుకంటే ఈ 1,44,000 మంది ముద్రింపబడాలి. వాళ్ళు కూడా చనిపోతే మరి వాళ్ళ పరిచర్య ఎవరు చేయలేరు. సో ఈ 1,44,000 మంది పరిచర్య ఏంటంటే, ఈ యూదుల పరిచర్య, యూదుల సువార్తిక పరిచర్య ఏంటంటే ప్రపంచమంతా వెళ్ళి సువార్త బోధించుట. వాళ్ళని క్రీస్తు విరోధి కూడా చంపివేయలేడు. అయితే ఈ యూదులు ఎంపిక పడినప్పుడు, ఆ దేవుడు వాళ్ళని సెలెక్ట్ చేసినప్పుడు ఎందుకు దాన్ గోత్రంలో ఉన్న ప్రజలని సెలెక్ట్ చేయలేదు? అది కూడా మనం ఈరోజు ధ్యానించాం. అలాగే 3వ దర్శనంలో మనం చూసింది ఏంటంటే, మహాశ్రమ కాలం నుంచి వచ్చిన భక్తులు, తెల్లని వస్త్రం ధరించుకున్న భక్తులు, చేతిలో మట్టలు పెట్టుకొని ఉన్న భక్తులు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు ఈ సమయంలో వాళ్ళు కనిపిస్తున్నారు? ఎలాగ వాళ్ళు చనిపోయారు? మహాశ్రమ కాలం నుంచి వస్తున్నారు అని అంటే చనిపోయి వస్తున్నారు. దేన్ని బట్టి చనిపోయారు అది మనం చూసాము. వీళ్ళ లాంటి వాళ్ళు పాత నిబంధనలో ఉన్న లేఖనంలో వేరెక్కడన్నా ఉన్నారా? అది కూడా మనం చూసాము. వీళ్ళని సూచించే వాళ్ళు ఎవరు? సాంసోను, అలాగే నోవా సమయంలో చనిపోయిన వాళ్ళు, కానీ వరదల్లో చనిపోయే ముందు మారుమనసు పొందిన వాళ్ళు, అలాగే పశ్చాత్తాపం పొందిన నేరస్తుడు. సో వీళ్ళ లాంటి వాళ్ళు మనకి కనిపిస్తున్నారు లేఖనంలో, వేరే చోటల్లో కూడా కనిపిస్తున్నారు. ఏ లేఖనంలో ఉన్న సత్యమన్నా మనం నమ్మాలి అంటే 2 సాక్షులు అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ద స్క్రిప్చర్ ఆల్వేస్ సపోర్ట్స్ ఇట్సెల్ఫ్ విత్ ఎట్ అనదర్ విట్నెస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటారు? 2 సాక్షులు మనకు అవసరం. ఏ విషయంలో ఒక మనం సిద్ధాంతం మనము
బైబిల్ నుంచి మనం డ్రా చేస్తున్నాం, ఒక డాక్టరీని మనము స్టార్ట్ చేస్తున్నాము అని అంటే దానికి కనీసం 2 సాక్షులు ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ మనకి 3 సాక్షులు మనకు కనిపిస్తున్నారు. వీళ్ళ గుంపుతో కూడిన వాళ్ళు పాత నిబంధనలో ఎవరెవరు ఉన్నారంటే 2, సాంసోను ఇంకా నోవా వరదల్లో చనిపోయిన వాళ్ళు, కొత్త నిబంధనలో చివరి గడియలో మారు మనసు పొందిన నేరస్తుడు. ఓకే, సో ఎక్కడి నుంచి వస్తున్నారు మనం చూసాం, ఎలాగ పవిత్రపరచబడ్డారు మనం చూసాం, ఎక్కడ నిలిచి ఉన్నారు మనం చూసాం, వాళ్ళు నిలిచి ఉండి చేసే పరిచర్య ఏంటో మనం చూసాం. దాని తర్వాత ప్రొవిషన్, వాళ్ళ అవసరతలన్నింటినీ కూడా సమృద్ధిగా దేవుడు పూర్తి చేస్తున్నాడు. కానీ ఒక్కటి, ఈ మాట చెప్పి నేను ముగించాలి, ఇది నా బాధ్యత ఇది, లేకపోతే దేవుడు నన్ను లెక్కలు అడుగుతాడు. ఏమనంటే, మనము ఇప్పుడే యేసుని అంగీకరించి మన పేర్లు జీవగ్రంథంలో రాయబడటము అదే మంచిది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ గుంపులో ఉండాలా లేకపోతే ఆరోహణమయ్యే గుంపులో ఉండాలా అని ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఆరోహణమయ్యే గుంపులోనే ఉండాలి. ఎందుకు చనిపోవాలి? ఎందుకు ఈ శ్రమకాలంలో ఉండాలి? ఎందుకు చిన్న నరకంని అనుభవించాలి? ఎవరన్నా చిన్న నరకంని అనుభవించాలని కోరుకుంటున్నారండి గ్రూప్లో ఉన్న వాళ్ళు? లేదు కదా. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. సో వీళ్ళు కూడా పరలోకం చేరుతున్నారు. కానీ మనం సాంసోన్ వల్లే చివరి గడియలో మారుమనసు పొందే అవసరం లేదు. ఇప్పుడే మారుమనసు పొందటం మంచిది. నోవా వరదల్లో చనిపోయే వాళ్ళు ఎవరు చివరి గడియలో మారుమనసు పొందారో అది మంచిదే, కానీ దానికంటే శ్రేష్టమైనది ఇప్పుడే మారుమనసు పొంది దేవునితో సరి అయిన సంబంధం కుదిరించుకుంటుట, ఆరోహణమయ్యే సంఘంలో ఉండుట. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హ్యావ్ టు డూ మై డ్యూటీ. ఓకే, సో ఇది చెప్తేనే 7వ అధ్యాయంతో కూడిన ధ్యానములని మనం సరిగా ముగించినట్టు. ఐ క్లోజ్ హియర్. నేను ఒక చిన్న ప్రార్థన చేసి, మన కుమార్ గారు జాయిన్ అయ్యారో లేదో నాకు తెలియదు, లేకపోతే శ్వేత గారుకి నేను ఫ్లోరు హ్యాండ్ ఓవర్ చేస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ప్రకటన గ్రంథంలో ఉన్న అనేక మర్మాలు మేము గ్రహించాలి. మేము కూడా నేర్చుకొని వేరే క్రైస్తవులకు మేము ఉపదేశించాలి. వేరే క్రైస్తవులకి ప్రకటన గ్రంథంతో కూడిన మర్మాలు మేము పంచుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. ఈ దినం తండ్రి, మీరు మాకు నేర్పించిన పాఠములు మేము వినేవాళ్ళగానే కాకుండా వేరే క్రైస్తవులతో పంచుకుంటకు మమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో కృషితో, ఎంతో ప్రయాసంతో చందు బ్రదర్ తండ్రి ఈ ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీలో తోడ్పడుతున్నారు. ఎంతో ప్రయాసపడి, ఎంతో చెమటలు గార్చి, ఎంతో కృషితో తండ్రి సహోదరుని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఆయన అప్లోడ్ చేసే వీడియోస్ అంతా కూడా తండ్రి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి పంచుకునేటట్లు, సర్క్యులేట్ చేసేటట్లు వాళ్ళని మీరు ప్రోత్సహించండి. ఈ వేదిక చేత సార్వత్రిక సంఘం కూడా మేలు పొందాలి, ఆశీర్వదించబడాలి. మీ దీనదాసుని మీరు ఎన్నుకొని ఈ రోజు వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. తిరిగి మేమందరం కూడా నెక్స్ట్ ఆదివారం కలుసుకునే వరకు మీ రెక్కల నీడ కింద మమ్మల్ని కాచి కాపాడండి. ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.